నమస్కారం, సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. గోనెగండ్ల మండలంలో తీరనున్న నీటి కష్టాలు, మంచినీటి కోసం శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. జలజీవన పనులకు భూమి పూజ. శంకుస్థాపన పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల 19.50 కోట్లతో జలజీవన్ పనులు ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. మంగళవారం గోనెగండ్ల మండల పరిధిలోని గాజులదిన్న ప్రాజెక్టు దగ్గర జలజీవన్ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ జలజీవన్ నీళ్లు 15 గ్రామాలకు సరఫరా అవుతుంది. మండలంలో గాజులదిన్న, పిలుగుండ్ల, నెరుడుప్పల, ఒంటెడిదిన్న, వీరంపల్లి, బోదెపాడు, కున్నూరు, పుట్టపాశం, వెంగోడు, పెద్ద నెల్లటూరు, చిన్న నెల్లటూరు, కుల్మాల, రాళ్లదొడ్డి, కడిమెట్ల, ఎర్రకోట, ఎమ్మిగనూరు గ్రామాలకు త్రాగునీరు ఏప్రిల్ నెలకల్లా అందిస్తామని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో మాటలకే పరిమితమని అన్నారు. మేము చేసిన శంకుస్థాపన పనులు రద్దు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వంకే దక్కిందన్నారు. ఈ రోజు వైసీపీ చేసిన పనులు రద్దు చేయకుండా కూటమి ప్రభుత్వం అనే పనులకు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసి జలజీవన్ పనులు ప్రారంభించాము అని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం గోనెగండ్ల మండలంలో త్రాగునీటి సమస్య పరిష్కారం కొరకు 19.50 కోట్ల రూపాయలతో జలజీవన్ పనులు చేపట్టామని, ప్రభుత్వం అధికారం రాగానే అవ్వాతాతలకు, వృద్ధులకు, వితంతువులకు 4,000 రూపాయల పింఛన్ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని అన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డికి పూలమాల, శాలువాతో కాంట్రాక్ట్ వేణు వెంకట్రామిరెడ్డిలు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ నజీర్ సాహెబ్, తిరుపతయ్య, గాజులదిన్న హనుమంతు, బేతల బడిసా కృష్ణమనాయుడు, రంగస్వామి నాయుడు, గంజెల రంగారెడ్డి, పెద్ద లక్ష్మణ, ఊట్ల రంగస్వామి, డీలర్ ఫక్రుద్దీన్, విలేకరి గౌస్, రాంపూర్ రఫీక్, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ నర్సప్ప, ఎర్రబాడు శ్రీనివాసులు, నూర్ అహ్మద్, గౌండ రహంతుల్లా, అడ్వకేట్లు చంద్రశేఖర్, వెంకటేష్, ఎన్వి రామాంజనేయులు, ఎన్వి బాబునాయుడు, అలువాల సర్పంచ్ డాక్టర్ బాషా తదితరులు పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ జై. ఆశీర్వదించిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని, ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరూ జయనాగేశ్వరుడి నన్ను శాసనసభ్యుడిగా ఈరోజు ఆశీర్వదించడం జరిగింది. 100 రోజులైంది మా పరిపాలన. ఈ రోజు ముఖ్యంగా ఈ 100 రోజుల్లో తాగడానికి గోనెగండ్ల మండలంలోని ప్రతి గ్రామం కూడా 5 సంవత్సరాల నుంచి అల్లాడిపోయేటువంటి పరిస్థితి. ఏదైతే గత ప్రభుత్వంలో మేము తెచ్చిన స్కీములని రివర్స్ టెండరింగ్ పేరు మీద ఆపి పేరుకు మాత్రం మేము ఇస్తున్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసినా ఏ ప్రాజెక్టు ద్వారా కూడా ఒక్క చుక్క నీళ్లు అందించిన పాపాన పోలేదు. ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రుల వారి ఆశీర్వాదంతో మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఈరోజు ఏదైతే గోనెగండ్ల మండలంలో పల్లె నిద్ర ద్వారా నేను చేసి చూసినటువంటి కష్టాలు, తాగడానికి నీళ్లు పడినటువంటి కష్టాలు, ప్రజలొక్కరికి ఇబ్బంది కలగకుండా ఈరోజు ఆ నీళ్ళని గ్రామానికి త్రాగునీరని గాజులదిన్న ప్రాజెక్టుని ఇంటేక్ వెల్గా చేసుకుని ఆ పల్లెలన్నిటికీ కూడా 19.5 కోట్లు, అదేవిధంగా ఎమ్మిగనూరు మండలంలో కడిమెట్ల, రాళ్లదొడ్డి, ఇతర గ్రామాలకు కూడా అక్కడికి కూడా ఈ నీళ్లు ఇచ్చే విధంగా గత శాసనసభ్యులు కేశవరెడ్డి గారు పెట్టిన ఆ ఊర్లను కూడా మేము ఏమాత్రం తొలగించకుండా ఆ ఊర్లను కూడా మా ఊర్లుగా భావించి వారికి కూడా ఆ ప్రాజెక్టు కొనసాగించే విధంగా ముందుకు చేయడం జరిగింది. ముందుకు పోతున్నాం. ఈరోజు గాజులదిన్న ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన రానున్న ఏప్రిల్, మే వరకు వేసవి కాలానికి, ఎందుకంటే 18 నెలల కాంట్రాక్ట్ సమయం ఉన్న కాంట్రాక్టర్కి ఈ ప్రాజెక్టు విషయంలో అయినా కూడా యుద్ధ ప్రాతిపదిక కింద వచ్చే వేసవి కాలానికే తాగడానికి నీళ్లు ఇటు కున్నూరు, వీరంపల్లె, పుట్టపాశం, కైరవాడి, గాజులదిన్నె, పిల్లిగొండ్ల, ఒంటెడిదిన్నె, అదేవిధంగా బైలుప్పుల, అగ్రహారం, గంజహెళ్ళి, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇతరత్ర పల్లెలు ఉన్నాయి, ఇటుపక్క మన కులమాల, ఈ గ్రామాలన్నిటికీ కూడా తాగడానికి నీళ్లు శాశ్వత పరిష్కారం చేస్తూ ఈ సిపిడబ్ల్యూ స్కీమ్ని మనం ప్రారంభించడం జరుగుతోంది. త్వరితగతిన ఇది పూర్తి చేసి గోనెగండ్ల మండలంలో ఎక్కడ కూడా తాగడానికి నీళ్ళకి ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమం. దీంట్లో భాగంగా మిగిలిన గ్రామాలు గోనెగండ్ల మండలంలో ఇటు గోనెగండ్ల కావచ్చు, పెద్ద మరివీడు కావచ్చు, చిన్న మరివీడు కావచ్చు, ఇతరత్ర గ్రామాలు ఐరన్ బండ కావచ్చు, ఈ పక్క ఎన్నెకండ్ల కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాలు కూడా ప్రత్యేకంగా 13 నుంచి
20 కోట్ల రూపాయలతో ఇంకొక సిపిడబ్ల్యూ స్కీమ్ కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసి ఈరోజు ప్రభుత్వానికి పంపడం జరుగుతోంది. తద్వారా రానున్నటువంటి రోజుల్లో ఈ గోనెగండ్ల మండలంలోనే కాదు, భవిష్యత్తులో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూడా వాటర్ గ్రిడ్ ద్వారా నేను చెప్పిన మాటని తూచా తప్పకుండా అన్ని గ్రామాలకు తాగునీరు తెచ్చేటువంటి ఆ కార్యక్రమానికి ఈరోజు మొదలు పెట్టబోయే విధంగా ఆ స్కీమును కూడా ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గతంలో నేను తలంచినటువంటి ఏ గ్రామంలో కూడా తాగడానికి నీళ్ళు ఇబ్బంది పడకుండా ఇవ్వాలని తలంచిన ఆ కార్యక్రమం ఈరోజు మళ్ళీ నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఎమ్మిగనూరు ప్రజలు, గోనెగండ్ల ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఆ కార్యక్రమం మా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు మళ్ళీ జరగబోతోంది. మళ్ళీ మొదలు పెట్టినందుకు సంతోషంగా భావిస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏ ఒక్కరు కూడా తాగడానికి నీళ్ళకి ఇబ్బంది పడకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.